असार 24 गतेको दिन जस्तो भए हामी बिचौक पाए। రైట్, మనం చూస్తున్నాం ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా నేపాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీకు చూపిస్తుంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరల్డ్ వైడ్గా కూడా మనం సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఒక్కసారి స్క్రీన్లో చూస్తున్నాం, చాలా వరకు ఈ లారీలు బస్సులు కూడా నీళ్లలో పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని చిన్నపాటి బోట్లు కూడా ఈ ఫ్లడ్ వాటర్లో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు కనీసం అక్కడి నుంచి తప్పించుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళడం కూడా సామాన్య ప్రజలకు చాలా కష్టం అవుతుంది. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద బస్సులు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. అంటే సుమారుగా ఒక 10 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. ఇంత భారీ వరదలో సామాన్య ప్రజలు తప్పించుకొని కనీసం ఆ వరద దాటిని తప్పించుకొని వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. రెస్క్యూ టీమ్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు సేవ్ చేస్తాయా అంటూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా ఈ నదిలో వరద ఉధృతి కారణంగా ఈ బోటే కోష్కి అనేటువంటి నది మనం చూస్తున్నాం. దీనివల్ల కూడా ప్రధానంగా నష్టం ఎక్కువగా జరిగింది. ఈ నదిలో వరద ప్రవాహం పెరగడం వల్ల టిబెటన్ రీజన్ ప్రధానంగా ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిస్థితి. టిబెటన్ రీజన్లో, చైనా టిబెటన్ రీజన్లో కనుక భారీ వర్షాలు కురిసినట్లయితే వాటి ప్రభావం సహజంగా నేపాల్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఆ రీజన్లో చాలా ఎక్కువ వర్షపాతం చైనాలో నమోదవడం, చైనాలో పూర్తిగా సుమారుగా వారం 10 రోజుల పాటు వరదలో మునిగిపోయినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో పైనుంచి ఆ వాటర్ అంతా కూడా ఈ టిబెటన్ రీజన్ నుంచి కిందకి నేపాల్ వైపుగా భారీ డిస్ట్రక్టివ్ ఫోర్స్తో వస్తున్నటువంటి ఈ ఫ్లడ్ని మనం చూస్తున్నాం. దీనివల్ల నేపాల్ అంతా కూడా అతలాకుతలం అవుతుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో మనం చూస్తూనే ఉన్నాం, వరుసగా భారీగా నమోదవుతున్నటువంటి వర్షపాతంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున వరదలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి, బస్సులు కార్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఎలక్ట్రిసిటీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఎవరికైనా కాల్ చేసి మాకు హెల్ప్ కావాలి అని అడిగేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్ ఎప్పుడు వస్తాయా, మమ్మల్ని ఎప్పుడు సేవ్ చేస్తారా, మమ్మల్ని మా పిల్లల్ని ఎప్పుడు సేవ్ చేస్తారా అంటూ ఫ్యామిలీస్ అన్నీ కూడా గుప్పెట్లో ప్రాణాలను పట్టుకొని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఊళ్ళు కొట్టుకుపోతున్న తరుణంలో ఎంతమందిని సేవ్ చేయగలుగుతారు? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఫ్లడ్స్ కారణంగా మరోవైపు సిబ్బంది కూడా ప్రిపేర్డ్గా లేకపోవడం మరింత జాప్యానికి కారణమవుతోంది. వరల్డ్ వైడ్గా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించాలి. వరల్డ్ వైడ్గా చైనాలో వరుసగా ఇంత భారీ వరదలు మనం చూసాం, భారీ వర్షపాతాన్ని మనం చూసాం. హిమాచల్ ప్రదేశ్లో చూస్తున్నాం, ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాం. ఈ చైనా టిబెటన్ రీజన్ అంతా కూడా పూర్తిగా వరదలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు టెక్సాస్లో చూస్తున్నాం, అమెరికాలో పరిస్థితి మనం చూసాం. మరోవైపు చూసినట్లయితే జపాన్లో సిచ్యువేషన్ మనం చూసాం. వరుస భూకంపాలతో తల్లడిల్లిపోయింది జపాన్. మనం చూసాం అసలు ఏం జరుగుతుందో, ఎంత పెద్ద డిస్ట్రక్షన్ ఉంటుందో అంటూ తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఎందుకని ఇంత భారీ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయనేది కూడా చాలా కీలకమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన స్క్రీన్ మీద ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. పోర్చుగల్లో, జపాన్లో, అలాగే అమెరికా, గ్రీస్ వరుసగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. పోర్చుగల్లో వచ్చినటువంటి ఈ భారీ మేఘానికి సంబంధించి ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనం చూసాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు పెట్టారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని. ఏం జరుగుతుంది, ఇదేమన్నా పెద్ద ఆలోచిందా, మింగేస్తుందా మనల్ని అంటూ పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. అసలు ఇలాంటిది ఎందుకు ఏర్పడింది అనేది కూడా వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జపాన్లో జరిగినటువంటి డిస్ట్రక్షన్ మనం చూసాం. ఒక వారం రోజుల్లోనే 1000 భూకంపాలు నమోదయ్యాయంటే ఎంత డేంజర్ జోన్లో జపాన్ ఉందనేది మనం చూసాం. చిన్న చిన్న దీవులను కూడా వాళ్ళు ఖాళీ చేయించేశారు. మరోవైపు అమెరికా టెక్సాస్లో ఉన్నటువంటి వరద ప్రభావాన్ని మనం చూస్తూనే ఉన్నాం. 45 నిమిషాల్లో 8 అడుగుల మేర వరద పెరిగింది అంటే, వరద ఉధృతి నదిలో పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ వరదలు అక్కడ చోటు చేసుకున్నాయి. మరోవైపు గ్రీస్లో ఉన్నటువంటి విపత్తును కూడా మనం చూసాం. మొత్తం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అడవులన్నీ కూడా. ఇక ఇండియాలో పరిస్థితి చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ అంతా కూడా వరదల్లో కొట్టుకుపోతుంది. ఇప్పుడు నేపాల్ పరిస్థితి మనకు అలాగే కనిపిస్తుంది. చైనా వరుసగా గత 10 రోజుల నుంచి వరదలతో
అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఈ వరదల ప్రభావం తగ్గుతుందో తెలియక తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. చైనా గవర్నమెంట్ కూడా ఇప్పుడు అక్కడి నుంచి ఈ వరద ప్రవాహం టిబెటన్ రీజన్ మీదుగా ఇప్పుడు నేపాల్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నటువంటి తరుణాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేపాల్లో ఎప్పటి వరకు ఈ వరద ప్రభావం కొనసాగుతుందో, ఈ పూర్తిగా పైనుంచి వస్తున్నటువంటి చైనా టిబెటన్ రీజన్ నుంచి వస్తున్నటువంటి ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఎప్పటిలోపు క్లియర్ అవుతుందనే తెలియడం లేదు. మరోవైపు ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ ఫ్లడ్ వాటర్తో అధికారులు కూడా ముందుగా అంచనా వేయకపోవడం వల్ల సహాయక చర్యలకు సంసిద్ధంగా లేరు. దీని తరుణంలో ఒక్కసారిగా ఫ్లడ్ వాటర్ అంతా కూడా ప్రాంతాన్ని ముంచెత్తినట్లుగా తెలుస్తోంది. బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి, చిన్న చిన్న బ్రిడ్జిలన్నీ కొట్టుకుపోయాయి. మనం చూస్తున్నాం పూర్తిగా బస్సు లారీలు కూడా మునిగిపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 8 నుంచి 10 అడుగుల వరకు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలోపు కంట్రోల్లోకి వస్తుందో తెలియడం లేదు. చాలా రీజియన్స్లో మనకు ఈ ఎలక్ట్రిసిటీ పూర్తిగా పోయిన నేపథ్యంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తిండి నీరు లేక కనీసం మా పిల్లలైనా రక్షించండి అంటూ వాళ్ళు వేడుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. మనం మరోవైపు జపాన్లో కూడా మనం పరిస్థితి ఎలా ఉందో చూసాం. వరుస భూకంపాలు, వారం రోజుల్లో 1000 భూకంపాలు అక్కడ సంభవించాయంటే పరిస్థితి మనం చూసాం. భూకంపాల దాటికి ఎటువైపు నుంచి సునామీ వస్తుందో, ఎక్కడ అగ్నిపర్వతాలు బద్దలవుతాయో అంటూ అందరూ భయపడ్డటువంటి పరిస్థితి. వీటన్నిటిని ఎందుకని ఇంత భారీ డిస్ట్రక్షన్ జరుగుతుంది వరల్డ్ వైడ్గా? ఏ కంట్రీలో చూసినా ఏదో ఒక రకమైనటువంటి డిస్ట్రక్షన్ మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రకృతి విపత్తులకు, వరుస ప్రకృతి విపత్తులకు కారణం ఏంటి? మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఆర్టీవీతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో.